నియాన్ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా అద్భుతంగా ఉంది. తర్వాత మెజర్మెంట్ విషయానికి వస్తే పన్నా వచ్చేసి శారీ పన్నా ఉంటుందండి. అలాగే లెంగ్త్ ఏమో ఇంచుమించుగా 2.5 మీటర్స్ వరకు ఉంటుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక తప్పనిసరిగా కొనాలనుకుంటే ఒకసారి నన్ను మెజర్మెంట్ గురించి అడగండి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో అది మెజర్ చేసి ఎంత వచ్చిందనేది చెప్తాము. ఇది ఆల్ ఓవర్ సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మధ్యలో సెంటర్ ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మోటివ్స్తో డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా నియాన్ గ్రీన్ కలరు. పేపర్ అంత లైట్ వెయిట్ ఉందండి. అసలే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంటున్నారు. ఎంత లైట్ వెయిట్గా ఎంత హాయిగా ఉండే బట్టలు వేసుకుంటే మనం అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇదిగోండి దుపట్టా వచ్చేసి ఆల్ ఓవర్ మోటివ్స్, సెంటర్ ప్యానల్లో వచ్చిన మోటివ్సే ఇచ్చారు. అలాగే రెండు వైపులా పళ్ళులు క్రియేట్ చేసి దాంట్లో కూడా డిజైన్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. బచ్చలపండు కలర్కి బ్లాక్ కల్నేత్ అండి. టాప్ ఫ్రంట్ అంతా కూడా ఇలా డాలర్ బుటీ గోల్డ్ జరీతో వస్తుంది. బ్యాక్ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ టాజిల్స్ వస్తాయి. మొత్తం అంతా కూడా ఇలా పైన పళ్ళులోనూ కూడా ఈ డాలర్ బుటీ అనేది కంటిన్యూ అవుతుంది గోల్డ్ జరీతో. చాలా బాగుంది. ఇది కూడా కలర్ బ్లాక్ కలర్ పైన గోల్డ్ జరీ జామ్దాని వీవింగ్ డాలర్ బుటీ అండి. ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది టాప్కి. దుపట్టాకైతే ఆల్ ఓవర్ ఈ బుటాలు ఉంటాయండి. మాది ఫుల్ బ్లాక్ అని చెప్పా, ఎందుకంటే వీడియోలో ఆ ఫుల్ బ్లాక్ తెలియట్లేదు. ఇది నార్మల్ జెడ్ బ్లాక్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్ టాప్ అండ్ దుపట్టా. ఇదిగోండి దుపట్టాలో ఎడ్జెస్లో వచ్చేసి ఇట్లా వస్తాయండి. అలాగే మధ్యలో కూడా ఇదిగోండి దుపట్టా అంతా కూడా ఈ డాలర్ బుటీ అనేవి ఉంటాయి. అలాగే దుపట్టాకి ఎడ్జెస్లో ఈ గోల్డ్ జరీతో బార్డర్ కూడా వస్తుంది. టాప్కి కూడా ఉంటుంది కానీ కటింగ్లో వెళ్ళిపోతుందేమో బహుశా. దుపట్టాకి మాత్రం ఈ విధంగా వస్తుంది. పింక్ అండ్ గ్రీన్ కల్నేత్ అండి. టాప్ అంతా ఇక్కడ యోక్ దగ్గర డిజైన్ వచ్చింది జామ్దాని వీవింగ్. ఆ తర్వాత అదే వీవింగ్లో ఫ్రంట్ అంతా కూడా బుటీస్ వచ్చాయి. బ్యాక్ కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ డామన్లో వచ్చేసి ఇలా కలర్ లైన్స్ వచ్చాయి. ఇదిగోండి దుపట్టా. దుపట్టా అంతా ఇదే విధంగా ఉంటుంది. సీక్వెన్స్ వస్తుంది. వీవింగ్లోనే వచ్చిందండి ఈ సీక్వెన్స్ అనేది. అలాగే ఎడ్జ్లో టాజిల్స్. కలర్ వచ్చేసి పింకిష్ పీచ్. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కల్నేత, దానికి ఈ కలర్ కాంబినేషన్తో దుపట్టా ఇచ్చారు. సూపర్ బ్యూటిఫుల్ ఉంది సెట్ అయితే. వైట్ ఫ్యాన్స్కి పండగ అండి నిజంగా. ఎంత బాగుందో వైట్ మీద రెడ్తో. అది బ్రైట్ రెడ్ కాకుండా బ్రిక్ రెడ్ లాగా ఉంది. రెడ్తో జామ్దాని వీవింగ్. అలాగే స్టార్ బుటాలు టాప్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా వస్తాయి. ఇదిగోండి ఈ ఒక దగ్గర ఇలా వస్తుంది. నెక్ వచ్చేసి ఇట్లా వీ షేప్లో పెట్టించుకోవచ్చు మీరు. చాలా బాగుంది కదా. దుపట్టా వచ్చేసి ఇది కూడా కంప్లీట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. రెండు వైపులా ఈ జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయండి. అట్లాగే ఈ బంచెస్ కూడా వస్తాయి. ఎడ్జ్లో ఈ లైన్స్, ఆ తర్వాత చివర్లో వచ్చేసి టాజిల్స్. చాలా బాగుంది చూడండి. వైట్ పాల నురుగులాగా ఎంత అందంగా ఉందో. మంచి బేబీ పింక్ కలర్కి క్రీమ్ కలర్ కల్నేత్ అండి. టాప్ అంతా కూడా జామ్దాని వీవింగ్తో స్టార్ షేప్లో బుటాలు ఉంటాయి. అలాగే యోక్ దగ్గర వచ్చేసి ఈ మ్యాంగోస్ డిజైన్ వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది డ్రెస్ అయితే. ఇదిగోండి ఈ బుటాలు ఫ్రంట్ బ్యాక్ అంతా కంప్లీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి యోక్ ప్యాటర్న్. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. చక్కగా దుపట్టా అంతా కూడా ఈ బుటాలు ఉంటాయి. పళ్ళు దగ్గరలో ఇట్లా రెండు వైపులా కూడా వస్తాయండి. అలాగే ఎడ్జెస్లో టాజిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా సఫిషియెంట్గా సరిపోతాయండి. ఎంత భారీ పర్సనాలిటీ ఉన్నా సరిపోవడం అనేది క్వశ్చనే లేదు. టాప్ వచ్చేసి చీర పన్నాలో ఉంటుంది. 2.5 మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే దుపట్టా కూడా పెద్ద సైజులో వచ్చింది. చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది. కలర్ వచ్చేసి పైన
కొంచెం క్రీమ్ కలర్ స్టైల్లో ఉంటుంది. క్రీమ్ కాదు కానీ ఇంకా అట్లానే చెప్పాలి, లైట్ కలరు. కిందకు వచ్చిన కొద్దీ గ్రీన్ షేడెడ్గా వస్తుంది. అలాగే దామన్లో డిజైన్ బోత్ సైడ్స్ ఉంటుంది. ఇక యోక్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్స్. ఇదిగోండి బాటమ్. భలే ఉన్నాయి కలర్స్ అసలు. దుపట్టా ఇదిగోండి ఎడ్జెస్లో ఇలా దామన్లో వచ్చిన డిజైన్ వస్తుంది. తర్వాత ఈ లేసు కార్నర్స్లో 4 కార్నర్స్లోనూ టాజిల్స్ ఉంటాయి. దుపట్టా మధ్యలో అంతా ఈ కలర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి డ్రెస్సులు మాత్రం. నేను ఈ డ్రెస్సుల్ని చెక్ చేద్దామని నేను మెషిన్లో కూడా వేసేస్తానండి. ఇప్పుడు 4 టైమ్స్ వేసాను. మీకు అవకాశం ఉంటే హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ మిర్రర్స్ ఉన్నా కూడా నేను మెషిన్లో వేసాను. కాకపోతే అన్ని బట్టలతో కలిపి కాకుండా ఓన్లీ ఈ సెట్ ఒకటే వేసాను. ఏమీ కాలేదు, టాజిల్స్ కూడా ఊడలేదు. ఇదిగోండి పింక్ కలర్ టాప్ చాలా బాగుంది. కలరు కొంచెం డిఫరెంట్ షేడ్ పింక్ అనమాట, డస్టీ పింక్ లాగా అలా ఉంది. చాలా చక్కగా పైనుంచి కిందకి వచ్చే కొద్దీ ఇలా షేడ్స్ డార్క్ అవుతూ ఇలా వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చిందండి, అదే విచిత్రంగా ఉంది నాకు. అన్ని టాప్స్కి కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అలాగే ఉంది వీటికి. ఇదిగోండి బాటమ్, దుపట్టా. ఈ టాజిల్స్ కూడా పోలేదు మెషిన్లో వేసినా కూడా. ఇదిగోండి దుపట్టా. ఇలా ఇది కూడా పింక్తో స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే కొద్దీ డార్క్ కలర్స్ యాడ్ అయ్యాయి. 2 వైపులా ఈ ఎడ్జెస్లో ఈ డిజైన్ వస్తుంది, డామన్లో వచ్చిన డిజైనే. అలాగే ఈ లేసులు చివర్లో లేస్, టాజిల్స్ 2 కూడా వచ్చాయి. స్కిన్ కలర్ అండి, మెయిన్ కలర్ అయితే స్కిన్ కలర్ వస్తుంది. కానీ టాప్ అంతా కూడా లైట్ గ్రీన్లో కనిపించినట్టుగా షేడెడ్ ఉంటుంది. ఇక యోక్ దగ్గర అయితే పైన ఇదిగోండి ఈ మిర్రర్స్, హ్యాండ్ స్టిచ్డ్ మిర్రర్స్ వస్తాయి. అంటే ఒక ప్యానల్ లాగా పుట్టేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేసేసారు. చాలా బాగుంది. ఇలాంటి డ్రెస్సే నేను తీసుకుని వేసుకుంటున్నది కూడా. ఇదిగోండి కింద దామన్లో వచ్చేసి ఇలా వేవీగా 3 షేడ్స్తో, గ్రీన్ షేడ్స్తో డిజైన్ వచ్చింది. దాని మధ్యలో ఇలా ఫ్లవరు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుందండి. జనరల్గా డ్రెస్సులు చూస్తే ఎప్పుడు బ్యాక్ సైడ్ పెద్దగా డిజైన్ ఇవ్వరు, ఇలాంటి డిజైనర్ లుక్ ఉండేవి. కానీ మన డ్రెస్సులకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి బాటమ్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దుపట్టా కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ అన్నీ మీకు కలర్స్ చెప్తాను. ఇదిగోండి దుపట్టా ఇలా ఉంటుంది. సేమ్ టాప్ వచ్చినట్టే మధ్యలో క్రీమ్ అండ్ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. 4 వైపులా బోర్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు. అలాగే ఎడ్జెస్లో పళ్ళు వైపు ఇలా చిన్న లేసు, కార్నర్స్లో చూడండి టాజిల్స్, బిగ్ టాజిల్స్ 4 మూలలో వచ్చాయి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, లినెన్ లానే ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అన్నమాట. ఇదిగోండి ఇదంతా డిజైన్ వీవింగ్తో వస్తుంది, థ్రెడ్ వీవింగ్తో. ఈ బుటాలు అనేవి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటాయి. ఇదిగోండి బ్యాక్ కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇదొక హ్యాండ్, ఒకటి బ్లూ కలర్, ఒకటి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనిలో 2 కలర్స్ వీవింగ్ వచ్చింది కాబట్టి. ఇదిగోండి బాటమ్, దుపట్టా కూడా ఇందాక చూపించినట్టుగా మొత్తం అంతానేమో ఈ వీవింగ్ బుటాలతో వస్తుంది. బోర్డర్లో కూడా బుటాస్ లైన్ ఉంటుంది. తర్వాత ఎడ్జెస్లో ఈ టాజిల్స్ ఉంటాయి. ఈ టాప్ వచ్చేసి కొంచెం కలనేత లాగా ఉంటుందండి, బేజ్ కలర్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా లినెన్ లాగా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు. చూడండి ఎలా ఉందో, అంతా కూడా కొంచెం బెంగాల్ కాటన్ శారీస్లో వచ్చే డిజైన్ లాగా అలాంటి ఆ టైప్ వీవింగ్ అనమాట. మొత్తం అంతా 2 సైజుల్లో బుటాలు అనేవి వచ్చాయి. టాప్ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. ఇక ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ సెపరేట్గా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్కి కూడా బుటీస్, రెండిటికి కూడా సేమ్ కలర్లో బాటమ్ అండి.
ఈ మధ్య డ్రెస్సెస్కి వస్తుంది ఒకలాంటి సిల్క్ టైపు, అదే బాటమ్ అన్నమాట, క్రేప్ లాగా అనిపిస్తుంది. ఇది దుపట్టా, ఇదిగోండి దుపట్టా అంతా కూడా బుటాలు వస్తాయి, అలాగే ఎండ్స్లో టాజిల్స్ కూడా ఉంటాయి. సేమ్ అండి, క్రీమ్ కలర్లోనే ముందు చూసినట్టుగానే ఉంటుంది ఈ టాప్ కూడా. అయితే ఒక టాప్కి ఏమో గ్రీన్ కలర్లో బాటమ్ వచ్చింది, ఒక టాప్కి వచ్చి దుపట్టా అమ్మ, బాటమ్ దుపట్టా వచ్చింది. ఒకదానికేమో గ్రీన్ ఇంగ్లీష్ కలర్ బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా ఒకటి చూపించానని ఇది ఓపెన్ చేయట్లేదు. చక్కగా టాజిల్స్ కూడా వస్తాయండి దుపట్టాస్కి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది, సమ్మర్లో వేసుకున్న హాయిగా ఉంటుంది. ఇదిగోండి బాటమ్, క్రీమ్ కలర్ కోటా టాప్ అండి. అయితే కోటాలో కంప్లీట్ కాటను కాదు, అలా అని కంప్లీట్ సిల్క్ కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయ్యి లిటిల్ బిట్ తెలుస్తుంది మనకు చూడగానే కూడా కొంచెం సిల్క్ మిక్స్ అయిందని తెలుస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ టాప్కి చక్కగా మిర్రర్ వర్క్ వచ్చిందండి, మధ్యలో అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంత డీసెంట్ కలరు, గ్రే టోన్స్లో వచ్చిందనమాట. అలాగే అటు ఇటు ఇవి హ్యాండ్ స్టిచ్డ్ మిర్రర్స్, ఈ పక్కనవేమో మగ్గంతో స్టిచ్ చేశారు. పైన వరకు కూడా ఇలా ఉంటుంది. ఫ్రంట్ యోక్ ప్యాటర్న్ ఇది, చాలా అందంగా ఉంది, చాలా చక్కగా. అసలు దుపట్టా అయితే చెప్పనవసరం లేదు. ముందైతే బాటమ్ చూపిస్తాను. ఇదిగోండి బాటమ్ కూడా క్రీమ్ కలర్ పైన బ్లాక్ డిజైన్తో వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్ ఉంది అసలు. నేను ఇందుకే చెప్పాను ఎవరైనా వేసుకోవచ్చు, 50-60 క్రాస్ అయిన వాళ్ళు కూడా. ఇదిగోండి దుపట్టా, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. సేమ్ టాప్ వచ్చిన మెటీరియల్లోనే దుపట్టా కూడా వస్తుంది. రెండు వైపులా కార్నర్స్ నుంచి ఇట్లా బిగ్ బంచెస్ లాగా ఇచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇదిగో టాజిల్స్ కూడా వస్తాయి చివరిలో. దుపట్టా స్టోల్ ద షో, అంత బాగుంది, చాలా బాగుంది అసలు. ఒకసారి ఊహించుకోండి, ఏ డ్రెస్ అయినా చూడగానే ఇది మనకు ఎలా ఉంటుందని మీకే అర్థమైపోతుంది లుక్. అసలు అంత బాగున్నాయి. మంచి లావెండర్లో ఇందాక ఒకటి చూసాము, సేమ్ డిజైన్లో ఇంకొంచెం డార్క్ లావెండర్లో మళ్ళీ చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంక లావెండర్ అయితే చాలు, హాట్ కేక్ కదా, దానికి తోడు వాళ్ళు 2 లావెండర్లు చూపించాము, అద్భుతంగా ఉన్నాయి. ఇదిగోండి మ్యాంగో షేప్లో గ్రీన్ అండ్ పీచ్ థ్రెడ్ వీవింగ్ ఇట్లా డిజైన్ వచ్చింది. మిగిలిందంతా ప్లెయిన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ చేస్తున్నానండి. ఇది ప్యూర్ పొందూరు ఖాదీ జామ్దాని టాప్ మెటీరియల్, ఓన్లీ టాప్ మాత్రమే వస్తుందండి. జనరల్గా అందరికీ రెగ్యులర్ పర్సనాలిటీస్ అయితే అందరికీ సరిపోతుంది. ఒకవేళ మీరు బాగా హైట్ పర్సనాలిటీ ఉండి ఇంత ఫ్యాబ్రిక్ అయితే కానీ మాకు సరిపోదు అనే ఐడియా మీకు ఏమైనా ఉంటే కనుక మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు అది నాకు చెప్పండి. ఆ టాప్ నేను మెజర్ చేసి మీకు మెజర్మెంట్ చెప్తాను. నార్మల్ పర్సనాలిటీస్కి అయితే అసలు డౌట్ అవసరం లేదండి, ఎవరికైనా సరిపోతుంది. నాకు కూడా సరిపోతుంది. 5'8" హైట్ ఉన్నాను నేను, నాకు కూడా చక్కగా సరిపోతుంది. మెరూన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత అండి. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఈ కాంబినేషన్లో జామ్దాని డిజైన్ వచ్చింది. ఒక క్రేను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో అసలు. డిజైన్ అయితే చాలా అందంగా ఉంది. కలర్ కూడా న్యూ లుక్ ఉందండి. క్రీమ్ కలర్ మెరూన్ కలనేత చూడగానే ఇది కొత్త రంగులాగా అనిపిస్తూ చాలా బాగుంది. లైలాక్ పింక్ అండి, సూపర్ బ్యూటిఫుల్ షేడు, చాలా బాగుంది. బంచ్ వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్స్తో జామ్దాని వీవింగ్ అండి, చాలా చాలా అందంగా ఉంది బంచ్ అయితే. పింక్ కలర్ అండి, లైలాక్ పింక్, ఉచ్చింత పూరంగా అంటారు, వంగపూరంగా అంటారు, ఆ షేడ్ అనమాట. చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ వచ్చింది. ఒక బంచ్ పైన చిలక కూర్చున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా. నిజంగా మన కళ్ళ ముందు ఆ దృశ్యం అట్లా కనిపిస్తూ ఉంటుంది, అంత అందంగా ఉన్నాయి. ఈ టాప్ కూడా అదిరిపోయిందండి. గ్రీన్కి లావెండర్ కలనేత. నిజం చెప్పాలంటే ఇవాళ చూపించిన పొందూరు ఖాదీ ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టాప్స్ అయితే అసలు మనం ఊహించని కలనేతలండి. అసలు ఏ కలర్కి ఏ కలర్ కలనేత అనేది నేను వెతుక్కొని చెప్పాల్సి వస్తుంది, అంత అందంగా ఉన్నాయి. తెలియట్లేదు కూడా కలనేత అంటే ఏ కలర్కి ఏ కలర్ వేశారనేది మనం ఊహించలేకపోతున్నాం. 2 రంగులు కలిసాక ఒక కొత్త రంగు ఫామ్ అయిపోయి మనకు తెలియట్లేదు, అంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి
ఫ్రంట్ బంచ్ వచ్చేసి గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ బంచ్ వచ్చింది. అసలు ఈ గ్రీన్ లావెండర్ కలనేత కూడా అత్యద్భుతంగా ఉందండి. నాకు కవిత్వం రాదు కానీ ఈ టాప్ చూస్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. మన హృదయం వికసించింది అంటారు కదా, ఆ విధంగా హార్ట్ షేప్లో ఈ ఫ్లవర్స్ ఇచ్చారండి. ఐడియా ఎవరిదో కానీ నిజంగా చూడండి, అంటే మన మనసులో ఫీలింగ్ని ఇలా ఒక క్లాత్ మీద పెడితే ఎలా ఉంటుందో వాళ్ళ ఆ వీవర్ మనసులో ఫీలింగ్ ఏమోనండి. బహుశా ఎంత చక్కగా అసలు డిజైన్ చేసి ఎంత చక్కగా నేసారు అనేది చూడండి. అసలు ఇది మీకు హార్ట్ షేప్ లాగా అనిపిస్తుందో చూడగానే. ఇక్కడేమో అన్ని ఫ్లవర్స్. కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. చాలా ప్లెజెంట్ లుక్ ఉంది. కొంచెం వయసులో పెద్దవారు ఎవరైనా నాకు క్లాసీ లుక్ ఉండాలి, ప్లెజెంట్ లుక్ ఉండాలి అనుకుంటే ఈ టాప్ తీసేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది.